కర్మలను ఆచరించినప్పుడే భక్తి విశ్వాసములు అలవడుతాయి. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షము సాధించగలడు. కనుక కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు మానవ జన్మకు తప్పనివి. కానీ ప్రస్తుతము మానవుడు ఈ విషయాలు మరచిపోయి శరీర సుఖములే శాశ్వతమైనవిగా భ్రమపడుచున్నాడు. సుఖ భోగ విలాస లాలసతలతో మునిగి తేలుతూ ఇదే స్వర్గము, ఇంతకు మించినది ఏదియూ లేదని మాయలో పడుతున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కసారి అందరము మన గురించి మనము పరిశీలించుకుందాము. ఈ మానవ జీవితం యొక్క పూర్ణాయుర్ధాయము 100 ఏళ్ళు మాత్రము. ఈ నిండు 100 ఏళ్ళు నిజంగా మనము అనుభవించినట్లయితే మన జీవితకాలం మొత్తంలో ప్రతిరోజు చేస్తున్న పనుల కొరకై